హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం శనగల్ని రెడీ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ శనగల్ని నైట్ అంతా నానబెట్టి పెట్టేసుకున్నానండి. తర్వాత వీటిని వాటర్ వంపేసుకొని కుక్కర్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఈ శనగలు మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అనేది రానివ్వాలి. తర్వాత ప్రెషర్ పోయాక చూడండి, మనకి శనగలు అనేవి ఈ విధంగా ఉడికిపోయాయి. ఇక ఈ ఎక్సెస్ వాటర్ అన్నిటిని ఇలా డ్రైన్ చేసేసుకొని ఇప్పుడు దీనికి పోపు అనేది రెడీ చేసుకోవాలి. దీనికోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో పోపు గింజలను వేసుకుంటున్నాను. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకున్నాము. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకున్నాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని వేగించుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసుకొని దీంతో పాటుగా కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను. ఇది మనం ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి దీనిలో ఆనియన్ అనేది వేసుకోవట్లేదండి. ఇక మనం ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ప్రసాదం శనగలు అనేవి రెడీ అయిపోతాయి. అంతే అండి, చాలా సింపుల్గా మనం అమ్మవారికి నైవేద్యంగా రెడీ చేసేసి పెట్టేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.